सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री मिलारप महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క కృపా కటాక్షాలతో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయినగర్లో టిబెట్ యోగి అయిన మిలారప్ప గారి చరిత్రలోని అంశాలని వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడో ఉన్న టిబెట్ యోగి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? చోట ఉన్నారు, ఆనందమై ఉన్నారు. అంటే మన ప్రాంతంలో మన దేశంలో ఉండే వాళ్ళ మహిళ కాకుండా నేను కొత్తగా దేశంగా అనే దేశం అంటే మన దేశం టిబెట్ అంటే అది సపరేటే కదా. ఆ టిబెట్ బర్మా దేశాల యొక్క యోగి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి అని కూడా అనుకోవాలి కదా, ప్రశ్నించుకోవాల్సిందే. అంటే ఈ మహాత్ములు చాలకనా వాళ్ళ గురించి తెలుసుకోవాల్సింది అని కూడా ఒక ఆలోచన ఒకటి వస్తుంది కదా. వీళ్ళు చెప్పండి ఆయన చెప్తున్నాడు కొత్తగా ఏమన్నా అని కూడా సంశయం కూడా రావచ్చు మనలాంటి వారి పండితులకు కాదు. ఎందుకంటే మనం పాపురంలో ఉన్నాం కాబట్టి. అంటే ప్రతి ఒక్కటి లోతుగా ఆలోచించి పరిశీలించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీలో అందరూ ఇంజనీర్లు ఉంటారు. ఒక కారు తయారు చేసే ఫ్యాక్టరీ అనుకుందాం. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క పార్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క సెక్షన్స్ ఉంటాయి. ఈ సెక్షన్ వాడు ఆ సెక్షన్కి సహాయం తీసుకోవాల్సింది, ఈ సెక్షన్ వాడు ఆ సహాయం తీసుకోవాల్సింది. అట్లాగే సాధనా పరంగా కూడా అనేక మంది మహాత్ముల యొక్క సాధన విధానం మనం పరిశీలించుకుంటూ మనకు అన్వయించుకుంటూ ఈ సాధనలో ఆధ్యాత్మికంగా వెళ్ళగలగాలి. ఈ ఆధ్యాత్మిక తత్వంలో మనకి ఏమి కలుగజేస్తుందంటే మొట్టమొదట శాంతిని కలుగజేస్తుంది, ఉత్సాహాన్ని కలుగజేస్తుంది, ఉత్తేజన కలుగజేస్తుంది. ఇది ఈ మహనీయుల జీవిత విధానం అంతా మనం అన్వయించుకుంటే అందులో ఈ టిబెట్ యోగి సాధనా పరంగా ఈయన యొక్క జీవిత విధానం ఏంటంటే మొట్టమొదట చాలా ధనవంతుడు పిల్లవాడు ఉన్నప్పుడు. ఆ తర్వాత వీళ్ళ ఆస్తి అంతా కూడా వాళ్ళ పిన్ని బాబాయిలు అక్రమంగా తీసుకొస్తారు. అప్పుడు వీళ్ళలో ఒక ఆక్రోషం కలుగుతుంది, మన ఆస్తి వాళ్ళకి తీసుకున్నారని. మరి వాళ్ళు ఎట్లా నశింప చేయాలి? మరి 7 సంవత్సరాల 10 సంవత్సరాల పిల్లవాడు వాళ్ళు ఏం చేయగలరు? అందుకని క్షుద్ర విద్యలు నేర్చుకోవాలి. క్షుద్ర విద్యలు నేర్చుకొని వాడిని సంహరించాలి. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ప్రజలందరి యొక్క ఆశను నాశనం చేయాలి అనే ఉద్దేశంతో క్షుద్ర విద్యలు నేర్చుకున్నాడు. నేర్చుకొని వాళ్ళని నాశనం చేశాడు. అయిన తర్వాత ఇతను ఒక పశ్చాత్తాపం వచ్చింది. నా వల్ల ఎన్ని ప్రాణాలు నష్టపోయాయి, ఎంత ఆస్తి నష్టం జరిగింది. ఇది కాదు జీవితం. ఇంతకన్నా అధికమైనది, అత్యంత ఉన్నతమైనది మరొకటి ఉంది. అదే ఆధ్యాత్మికత. ఇప్పటివరకు క్షుద్ర విద్య ఇది. అందుకే గురువుల్లో నిషిద్ధ గురువులు ఉంటారు. ఆ నిషిద్ధ గురువులే క్షుద్ర విద్యలు నేర్పేవాడు. వాచక గురువు, సూచక గురువు, బోధ గురువు. వాళ్ళ నిషిద్ధ గురువుల పదం ఉందన్నమాట. అంటే ఇటువంటి గురువు నిషిద్ధ గురువులు. ఈ గురువుల ఈ నిషిద్ధ గురువుల వల్ల మనకి ఉన్నతమైన స్థానం వెళ్ళడానికి ఇవి అడ్డంకులు అవుతాయి అని తెలుసుకున్నాడు. ఇక్కడ తెలుసుకుని సత్యాన్వేషణ సత్యం గురించి అన్వేషించడం అంటే తెలుసుకోవడం. ఆ తెలుసుకోవడం కోసంగా ప్రయాణం మొదలైంది. అంటే ఏంటి? ఎంత అట్టడుగుడున్న పాపాలు చేసిన వాడికి కూడా నిజమైన పశ్చాత్తాపం కలిగించుకుంటే వాడు ఉన్న స్థాయి వెళ్ళడానికి మార్గం ఏదంటే అది సత్యమే. పనికి మాలినవాడంటూ ఎవడు ఉండడు. ఒకవేళ సత్యాన్వేషణలో భగవంతుడు వీడు పనికి మాలినవాడు
అని అనుకున్నాడు. గతం గురించి ఆయన పట్టించుకోడు. ఇప్పుడు ఆలోచన వాడు ఎలా ఉంది, వాడి భావాలు ఎలా ఉంది, అది మాత్రమే పట్టించుకుంటాడు భగవంతుడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సిందంటే సత్యాన్వేషణకి కులము, మతము, జాతి ఏది అడ్డు రాదు. చెడ్డవాడు అనే విధానం కూడా అడ్డు రాదు. ఎందుకంటే వాళ్ళ తపన, ఆకాంక్ష అనేది ఉంటే ఆ గమ్యాన్ని చేరగలడు. ఏ గమ్యం? సత్యం. సత్యం అంటే వాస్తవం, వాస్తవం అంటే జ్ఞానం. అంటే నిరంతరం జ్ఞానం అన్వేషణలోనే వాడు తృప్తి, శాంతి, ఆనందం పొందగలుగుతాడు. అది గ్రహించాడు, కాస్త ఆలోచించాడు, ఆలోచించినాడు కూడా గ్రహించాడు. అంటే ఇప్పటి వరకు నా యొక్క జీవితం అందరికీ దుఃఖమయం. ఆ దుఃఖమయం కలిగితే ఆ దుఃఖంలోనే నేను దుఃఖపడుతున్నాను. కాబట్టి దుఃఖ విముక్తి కావాలి. అంటే ఇంతవరకు మనసు కుంచుకుపోయింది. నేను నాది అనే భావంలో ఉంది. నేను నాది అనే భావం ఉన్నప్పుడు మనసు వికసించదు, మనసు ముకుడిస్తుంది. వికసిస్తే ఆనందం, ముకుడిస్తే కోపం. పాయింట్ ముకుడించినప్పుడు వాడు ఎప్పుడు ముక్కు మీద కోపం ఉంటుంది వాడికి. ఎందుకంటే వాడు అనుకున్న జరగదు అన్నప్పుడు వాడి కోపం వస్తుంటుంది. అందుకని ఈ సత్యాన్వేషణ, ఇక్కడ సత్యం అంటే జ్ఞానము, జ్ఞానం అంటే ఆధ్యాత్మికమని పట్టుకోవాలండి. కాబట్టి ఈ సత్యాన్వేషణలో మనకి ఏం లభిస్తుంది అని ఆలోచించాడు. ఆలోచిస్తే హృదయం ధర్మక్షేత్రంగా మారుతుంది, మనస్సు మర్మక్షేత్రంగా మారుతుంది, జీవితం శాంతి క్షేత్రంగా మారుతుంది, జీవన విధానం ఆనంద క్షేత్రంగా మారుతుంది. అది గ్రహించాడు మిలారెప్ప. ఇప్పటి వరకు ముగిలించి ఉన్న నా మనస్సుని వికసింపజేసుకోవాలి. నేను నుంచి, నాది నుంచి మీరు, మీకు, మనది అనే భావన రావాలి. దానికోసంగా అన్వేషణ ప్రారంభించాడు. ఎవరు? ఈ మిల్లారెప్ప. తోపాగా ఈ పేరు మిల్లారెప్ప. ఈ మిల్లారెప్ప యొక్క జీవితం ఎంతటి దుఃఖంలో నుంచి ఆనందంలో ప్రయాణించింది. ఎంతటి క్రూరమైన పనులు చేశాడో దానికి తగిన ఫలితం అనుభవించాలి అని తెలుసుకున్నాడు. ఇప్పుడు మనుషులను చంపడం, ఆస్తులు నష్టం చేయడం అంటే అది ఎంత పాపం ఉంటుంది. అది సరే, వాళ్ళు తప్పే చేశారు, ద్రోహమే చేశారు, అయినప్పటికీ వాడు చేశాడని నేను చేశాను. ఇప్పుడు వాడికి నాకు తేడా ఏముంది? అంటే వాడు ద్రోహం చేశాడు, నేను ద్రోహం చేశాను, ఇంకో వాడికి నాకు తేడా ఏముంది అని ఆలోచించాడు. ఎప్పటికైనా సరే, ఎంత దుష్టుడైనా సరే, ఎప్పటికైనా ఒకసారి ఆలోచిస్తాడండి. అది ఈ జన్మ కావచ్చు, మరు జన్మ కూడా కావచ్చు, కొన్ని వేల జన్మ కూడా కావచ్చు. ఎందుకంటే ఒకే విధంగా ఉంటే రోత పుట్టదా? అది దుఃఖమైన, సంతోషమైన. అందులో మార్పు కోరుకుంటాడు మనిషి. మార్పు కోరుకున్నాడు. మార్పు సహజ గుణం కావాలి. ఒక పని అర్థం చేసుకోండి, మార్పు సహజ గుణం కావాలి. అప్పుడే అద్భుతమైన ఆనందాన్ని మనం ఆస్వాదించగలం. మొగ్గగా ఉంది, అది మార్పు లేదు, ఎలా ఉంటుంది? బిడ్డ జన్మించాడు, ఎదుగుదల లేదు, ఎలా ఉంటుంది? ఉన్న స్థితిలోనే మనం ఉన్నాం, మార్పు లేదు, ఎలా ఉంటుంది? మార్పు కోరుకుంటామా, కోరుకోమా? కాబట్టి మార్పు సహజం, మార్పు ఉండాలి. ఆ మార్పు ఏ వైపు ఉండాలి? మళ్ళా అది మార్పు అంటే నేను కూడా మారా, చెడ్డవారిగా మారా, మంచివారిగా మారా, రెండు మార్పులు అని ఆలోచిస్తే ఉన్నతమైన మార్గాన్ని మార్పు మనం వెళ్ళగలగాలి. అట్లా ఆయన జీవితాన్ని ఇంకా ఇంకా పతనమైపోకుండా ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవాలని ప్రయాణం సాగించాడు.
అదే ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చెప్పాం, శాంతి ఉంటుంది, మొట్టమొదట తృప్తి ఉంటుంది. ఈ రెండు ఉంటే మనిషి ఆనంద స్వరూపుడుగా ఉంటాడు. ఇది ఆధ్యాత్మిక ప్రయాణం ముఖ్య ఉద్దేశమే. అది ఇక్కడ ఆధ్యాత్మిక మనం సంస్కరించుకోవడం ఆధ్యాత్మికత. ఇతరులు దాన్ని సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేశాడు. గతం గత ఎలా ఉన్నానో, ఏం చేశానో, ఏం ఆలోచన ఉందో అది పక్కన పెడతాం. ఇట్ లివ్ ఇన్ ప్రజెంట్. ఈ వర్తమానంలో మనం ఏం చేయాలి, ఎలా ఉన్న స్థితికి వెళ్ళగలాలి, అలా అలా తెలుసుకోవాలని అతడు ప్రయాణం సాగించాడు. సాగిస్తున్నప్పుడు కాలం గడిచి కొద్దీ ఇతనికి ఈ చుట్టూ అయినాడు కదా, కాలం గడిచే కొంది అసంతృప్తి మొదలైందట. ఇంతవరకు నేను గడిపిన జీవితం అది జీవితమే కాదు, దాంతో మన సంతృప్తి కలగలేదు. ఎందుకంటే ఎంతమంది మరణాలకి, కష్టాలకి, నష్టాలకి నేను కారణమయ్యానంటే దాని యొక్క దుష్ఫలితం ఎలా ఉంటుంది? ఇక్కడ కనసిద్ధం పెట్టుకోవాలి. ఎదుటివాడు మనసులో బాధపడిన ఆ ప్రకంపనలు వీడిని తాగుతుంది. నేను ఒక మాట మాట్లాడాను, ఆ మాట వల్ల మీరు పైకి ఏం అనలేకపోవచ్చు కానీ మీ మనసులో బాధపడినా, ఏది ఇలా అన్నాడే అని బాధపడినా ఆ బాధలో భావం వీడికి ఉంటుంది. ఇవన్నీ ప్రకంపన వేవ్సే. సైన్స్ ప్రకారం కూడా జరుగుతూనే ఉంటుంది, మనం గమనించమంతే. ఈ వస్తువు కంటే కదలాలి అని తీవ్రంగా అనుకుంటే కదులుతుంది. నేను కదిలింది ఒకటి ఒకరు మహత్యం, నా మహత్యం కాదండి. నిలబడి పడితే ఒకటి ముందు కదిలిందండి, ఎవరు తాకుండానే. ఎలా కదిలింది? సంకల్ప బలం. అంటే ఏంటి? మనిషికి సాధికి కానితట్టు ఏమీ ఉండదు. అది గుర్తిస్తే ఆనందం. ఇతడు తన మళ్ళా ఎన్ని కష్టాలు పడకాల నేను చేసిన పనులకి ఎంతో పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని శాస్త్రం. అది నిజమైన పశ్చాత్తాపం ఉండాలి. అల్లర్జున వారికి అటనేసి కనుగొంది. కాసేపు పెట్టన్న నటించేదను ఇంతేలే అనకూడదు. నిజమైన పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తమే లేదు. అది నిజమైన పశ్చాత్తాపం పడ్డాడు. పడిన తర్వాత నిజమైన జ్ఞానం కోసం, పదాలు చూడండి, జ్ఞానం కోసం కాదు, నిజమైన జ్ఞానం. అన్ని జ్ఞానాలే కానీ అందులో సత్యం ఉండాలి. అంటే నిజమైన జ్ఞానం అనేది సపరేట్ ఒకటి ఉంది, అంటే అబద్ధమైన జ్ఞానం ఒకటి ఉంది అన్నమాట. అంతే కదా. నాతో నేను చెప్పారనుకోండి, మీరు ఏదో నమ్మరా? అది వాస్తవం అంటే పరిశీలిస్తే ఇది అవాస్తవం రా, ఇది నిజం కాదురా, వాడు తప్పుతోడరా అని మేము తెలుసుకుంటాను. కానీ ఆలోచించాం మనం. ఎవరు ఆలోచించరండి, వాస్తవం చెప్తున్నారు. ఎవడో ఒకటి చెప్పాడు అనుకోండి, ఇది నిజమే అని బాగుంటుంది. అందులో ఇది వచ్చేటప్పటికి అయిపోయింది, టక్కన ఓపెన్ చేస్తారంతే. దాని లోపల ఏముందన్నమాట. మరి ఆ టైటిల్ అవాస్తవం కదా, ఎందుకు ఓపెన్ చేయాలి అని ఆలోచన అవుతుందా? టక్కన ఓపెన్ చేస్తున్నాం. ఎందుకు ఓపెన్ చేస్తున్నాం అంటే దాని గురించి మనం ఆలోచించలేకపోతున్నాం. ఇంక మన జీవితం గురించి ఏం ఆలోచిస్తామండి? ఇంకొకటి చెప్పే మాట గురించి ఎలా ఏం ఆలోచిస్తామండి? అందుకని నిజమైన జ్ఞానం కోసం అన్వేషించాడు, సత్యమైన జీవిత మార్గం కోసంగా పరితపించాడు. పరితాపము, ఆసక్తి తేడాలు ఉన్నాయండి. ఆర్ద్రత అన్నీ ఒకటే కనిపిస్తుంది. పరితాపము అంటే అది లేకపోతే నేను లేను. చిన్న పిల్లవాడికి, ఒక 2 సంవత్సరాల పిల్లవాడికి వాడు అడిగిన వస్తువు ఇవ్వకపోతే వాడు ఎలా ఉంటాడు? వాడు కింద పడి గల్లాడతాడు, బీక్కుంటాడు, కొరుక్కుంటాడు, చేసుకుంటాడు, గొడవ కొడతాడు, అరుస్తాడు, ఎక్కి ఏడుస్తాడు. ఆ వస్తువు వచ్చేంత వరకు అది పరితాపం. ఆ వస్తువు చేతికి వచ్చేంత వరకు అది ఇస్తే వాడికి ప్రమాదం తెలిసి కూడా మనం చేస్తాం.
అటువంటి పరితాపం కావాలన్నాడు రామకృష్ణ పరమహంస. భగవద్గీత అంటే ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఒకరోజు కాళికాదేవి దర్శనం కాకపోతే పడి 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 దొల్లాడు. నేను పిచ్చోడు అన్నారు రామకృష్ణ పరమహంసని. ఆ నాది మనకు తెలియదు కాబట్టి మనకి పిచ్చి. అది పిచ్చి అవుతుందా? పరితాపము. పరితాపం ఉంటే పరివర్తన, లేకపోతే పరివర్తన రాదు. నేను మారాలనుకుంటున్నానండి, అనుకుంటూనే ఉన్నానంతే. నిజమైన పరితాపం ఉంటే మారిపోతాం అంతే, ఆ క్షణమే మారిపోతాం. అనుకుంటాన భావన రాదు. అటువంటి పరితాపం కలిగింది. ఈ పదాలు మనం అర్థం చేసుకోవాలండి. అంటే జీవిత మార్గం కోసం, సత్యమైన జీవిత మార్గం కోసం, అన్ని జీవిత మార్గాలే సత్యమైన జీవిత మార్గం. ఎందుకంటే సత్యమే భగవంతుడు. బాబాజీ వస్తుంది చూడండి, సత్యాన్ని అంటిపెట్టుకుంటే నీ వెంట నేను ఎప్పుడు ఉంటానన్నాడు షిరిడి సాయినాథుడు రఘువీర పురంధరేతో. అంటే ఇక్కడ సత్యం అంటే భగవంతుడు. సత్యానికి దూరం అయితే భగవంతుడు దూరం అవుతాడు అన్నాడు. భగవంతుడు దగ్గర కావాలనుకుంటున్నాను, ఆ దగ్గర కావాల్సిన విధానాన్ని మాత్రం పట్టుకోలేకపోతున్నాం. అనుసంధానం తర్వాత పట్టుకోలేకపోతున్నాం. బాగా అనుకోండి, సత్యానికి కానుకుంటున్నాం, ఆ విధానం పట్టుకోలేకపోతున్నాం. పట్టుకోకపోవడం కారణం ఏంటంటే మనలో కూడా రాగద్వేషాలు. ఇదే మహాభారతంలో అంటాడు దుర్యోధనుడు, నాకు అధర్మమని తెలుసు కానీ నేను దాన్ని విడిచిపెట్టలేకపోతున్నా. ధర్మము అని తెలుసు, నేను పట్టుకోలేకపోతున్నా అని కృష్ణ భగవానుడు చెప్తాడు. దుర్యోధనికి అంతా తెలివి ఉంది, అన్నీ ఉంది, ఏం చేస్తామంటే ఏంటి నా కర్మని, నా కర్మ అని చెప్పలేండి. అధర్మం తెలుసు కానీ నేను విడిచిపెట్టలేకపోతున్నానే అంటే ఏంటి, లోపల సంస్కారం ఆ విధంగా బాగా నాటుకునేసింది. దాన్ని బయటపడాలంటే నిరంతర అభ్యాస సాధన కావాలి, పరితాపం కావాలి. బురదలోంచి బురదలో కూరుకుపోయినామండి, ఎవరు సహాయం లేదు, గమ్మునే ఉంటామా? సాయశక్తిలా ప్రయత్నం చేస్తాం కదండి, ప్రాణాలు ఒడ్డి ప్రయత్నం చేస్తాం కదండి. దీని ఉదాహరణ చెప్పుకోవాలంటే కోడి పిల్లలు పెట్టింది, చిన్న పిల్లలు, పైన గద్ద తిరుగుతూ ఉంటుంది. గద్దకి కోడి పెద్ద ఎక్కువ, ఒక తట్టిదంటే కోడి పడిపోతుంది. అయినా సరే తన పిల్లల్ని తన రెక్కలో కలుసుకొని ఒక్కొక్కరికొక దాని ఏదో భయపెడతాడు. తన ప్రాణం పోయినా పర్వాలా, తన పిల్లల్ని మాత్రం కాపాడబడాలి. అది అంతటి పట్టుదల, అంతటి దీక్ష మనిషికి ఉంటే, అంతటి పరితాపం ఉంటే సత్యాన్ని మనం దగ్గర కాగలము. చాలా కష్టపడతాడండి. ఈ చదువుతుంటే ఎలా ఉంటుందంటే, ఆయన చేసిన సాధనలో, ఆయన కాలిగోటులో కోటో కొంత కూడా మనకి లేదు ఆ కష్టం. అతడు దీక్ష పట్టుదలది, నేను సత్యాన్ని అన్వేషించాలి, సత్య మార్గంలోకి వెళ్ళాలి, అది గట్టిగా పట్టుకున్నాడు. తన చుట్టూ తెలుసు అది అరిష్టమని గ్రహించాడు. అయిన తర్వాత అయి తప్ప ఎంత పరితాపం మునిగిపోయాడంటే, ఎవరు ఈ పిల్లారెప్ప, ఆ విషయాన్ని తప్ప మరే విషయం నేను ఆలోచించలేకపోతున్నాను. కానీ ఏది దృష్టి వెళ్ళాడు, ఆ జీవిత మార్గం వెళ్ళాలి 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 అని తపన. అది నేను ఆలోచన, నేను కూర్చుంటే అలా తిరగాలనిపిస్తుంది, తిరుగుతూ ఉంటే కూర్చోవాలనిపిస్తుంది. అంటే మనసు ఎలా ఉందంటే మతి సిరిగినట్టుగా ఉంది, కోతిలాగా ఉంది. కోతి చూడండి, కాసేపు పట్టుంటుంది, కాసేపు పట్టుంటే చంచలంగా ఉంటుందా? కోతి రేకేసారు, రేకేయండి, దానికి తిరిగి ఆడుతుంది, ఏమో ఉపయోగం దానికి ఏమన్నా, ఎందుకు ఆడేది? రేకేసినాము తట్టుకుడికి ఆడి చేసిపోతా ఉంటుంది, దానికి తోస్తుంది అన్నమాట. మన మనసు కూడా అంతే, ఇరవై అట్లాగే ఉంది, ఏమి తోచడంలా, సరైన మార్గం నాకు దొరకలేదు అని ఆ విధంగా పరితపిస్తున్నట్ట. అన్నమా సహించదు, కంటిగా నిద్రలేదు. ఇది పరితాపం. ఇదే అబ్దుల్ కలాం మాట అంటాడు, కళలు గను కానీ ఆ కళ నిద్రపోనికూడదు. విన్నారు ఇప్పుడు సూక్తి, ఆ కళలు నేను నిద్రపోనియకూడదు,
అంటే అది సాధించేంత వరకు నువ్వు నిద్రపోలేదు. అర్థమైన భావిస్తున్నాను. అందుకే తిరిగి నిద్ర పట్ల అన్నం సహించలే. అంటే ధ్యాస అంతా ఎక్కడుంది? లక్ష్యం మీద ఉంది. ఆ లక్ష్యం సాధించేంత వరకు ఏమి సహించదు. బ్రహ్మాండమైన సినిమా రిలీజ్ అయింది, టికెట్ దొరకలే, వచ్చేసిన ఇంటికి అన్నదని అనుకున్నాను. నేనండి, మీరు కాదండి, మీరు సినిమా పోయేవాడు కాదు కదా, ఎందుకంటే సినిమా నేనే చెప్తా ఉంటాను. అన్నది నిద్రపోయినా అంటే ఏంటి? అది సాధించలేకపోయానండి సంగతి. మిలాల కూడా అన్నం సహించలా, నిద్ర పట్టలా. మనం అలా ఉండగలుగుతున్నామా? మీరు కదా, నేను అనుకుంటాను. లక్ష్యం ఉంది కదా, ఉంటే ఈరోజు కాదు రేపు చూసుకుంటాలే, పారాయణ ఈరోజు రేపు చూసుకుంటాలే. పారాయణ చేయాలనుకుంటాను నేను. రోజు 4 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, 1 అధ్యాయం కదా, రేపు 5 అధ్యాయాలు చేస్తాంలే అనుకుంటాను. నా పోటీ కాదు. ఇంకా ఫలితం ఎక్కడ ఉంటుంది నాకు? ఫలితం నాకు రోజు కొట్టుకుంటా ఉంటాడు. ఏం బాగా సత్తంగా నా ఫలితం లేదంటే నువ్వేం చేసిన అంటాడు. నువ్వేం చేసిన అంటున్నాడు, మిమ్మల్ని కాదండి, నేను చూస్తాను. అట్లా ఇతనికి అటువంటి పరిస్థితుల్లో కుమిలిపోతూ కూడా వీళ్ళకి చుద్ర సత్యం చెప్పిన గురువు గారు ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి చిత్రులు నేర్పించాడే ఆ గురువు ఇంట్లో ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు ఈయన తపన పడుతూ ఈ బాధను గురువు గారు చెప్పలేకపోతున్నాడు. ఏమని? చుద్ర నాకు నాశనం అయిపోయాను కాబట్టి నాకు కష్టంగా ఉంది, నేను వెళ్ళిపోతానని. ఎందుకంటే గురువు అనుమతి లేనిది అక్కడికి వెళ్ళకూడదు. అది శాస్త్రం. గురువు ముందు ఎవరు? తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, తర్వాత దైవం. గురువు అనుమతి లేకుండా అక్కడే పోకూడదు, తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఏ పని చేయకూడదు. రుద్ర పూజలు కాదు సార్, అది చెడుగా సార్, అది దాన్ని కూడా అనుమతి కావాలి సార్. ఇప్పుడు గురువు గారు క్షుద్ర పూజలు నేర్పించాడు, ఆ గురువు పర్మిషన్ కూడా దానికి తీసుకోవాలి. అది మంచి కాదు కదా సార్? ఖచ్చితం అంతే. ఎందుకంటే ఆయన ఆశ్రయించాము, ఆయనకి సర్వసమర్పణ చేసేసాను నేను. ఇంకా ఆయన మాట జవాదాటకూడదు. అది ధర్మం అంతే. దానికి కూడా సార్ ఖచ్చితంగా అన్నిటికీ కూడా. ఎందుకంటే ఆయన సర్వవిధాలు నాకు రక్షణ వచ్చేవి. నువ్వు అక్షరం నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చావు, నీకు నేర్పించాడు కదా ఆయన. కానీ నేర్పించింది అక్కడ కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదంటే నా వాళ్ళు సంహరించాలి నేను. అది విద్య నేర్పించాడు కదా. నాకు అవిద్య నేర్పించిన తర్వాత ఆయన కృతజ్ఞతగా ఉండాలి కదా. దాని ఉదాహరణ చెప్పాడు కర్ణుడు. భారతంలో కర్ణుడే. కర్ణుడు తెలియదా? దాని కర్ణుడు నాకు అంగరాజ్యం ఇచ్చాడు. దుర్యోధన తప్పే, కానీ సమర్థించి కూర్చున్నాడు. ఎందుకని? అది గుర్తుపెట్టుకున్నాడు అనమాట. అది తప్పే ఆయన గుర్తుపెట్టుకున్నాడు. అంటే కృతజ్ఞత, అంటే పలిగట్టు స్నేహధర్మం పాటించాడు కర్ణుడు అంటాడు. అందుకని దుష్ట శిష్యులు చేరాడు. దుర్యోధన మాట కాదు, బయట రాగలిగాడు, రాలేకపోయాడు. ఇటు పరిస్థితి. అదే దుర్యోధన కూడా రే నువ్వు మనం అర్ధారంలో పోతానంటే టక్కని ధర్మయుద్ధం కూర్చొని జరిగి ఉండదు. దుర్యోధన చెప్పలే. అర్థం కాదండి. ఇంకా ఈ గురువు గారు ఇప్పుడు విద్య నేర్పించాడు, ఇంకా ఆయన చెప్తే కానీ మనం బయటపోకూడదు. కృతజ్ఞత ఉంది కదా, నాకు నేను నేర్పించాడు కదా ఆయన అని మింగలేక కక్కలేక కుమిలిపోతూ ఉన్నాడు. ఆయన దగ్గర సెలవు తీసుకుని ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించడానికి అనుమతి అడగడం కోసం ఎప్పుడు సరైన సమయం వస్తుందా అని మీరు చూస్తున్నాడు. అంటే ఆశ ఉంది, ఆ సమయం వస్తుందని ఆశ ఉంది, సంకల్పం ఎప్పుడు వస్తుందని ఆయన వేచి చూస్తున్నాడు. అలా కాలం గడిచింది, ఆ సమయం రానే వచ్చింది. అందుకంటే సత్సంకల్పం ఉంటే ప్రకృతి మనకు సహకరిస్తుంది. మనం వెళ్ళవల్లే. నేను చెడ్డవాడిని, నా నుంచి మీరు దూరం కావాలని నన్ను తరమలేరు, ఇంట్లో ఉంచుకొని లేదు. అప్పుడు మీరేం చేస్తారు? భగవంతుని ప్రార్థిస్తారు. ఎందుకంటే ఒక మాట ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు? వీటినే తప్పిస్తాడు. అటు అనుభవాలు ఎన్ని ఉన్నాయి? స్వానుభవం చాలా ఉన్నాయి. అలా మనం తరిమేసాం అనుకోండి, దానివల్ల ద్వేషభావాలు,
మనసులో నాటుకుంటుంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి ధర్మ సూత్రాలన్నీ కూడా. అందుకని ఇచ్చాడు సంకల్పం మంచిది, నిజమైన సత్యాన్వేషణ అనుకున్నాడు కదా. కాబట్టి సంకల్పం మంచిదైతే భగవంతుడు తప్పక నెరవేరుస్తాడు. అందుకని వేచి ఉన్నాడు. ఎదురు చూడడం వేరే, వేచి ఉండడం వేరే. ఎదురు చూడడంలో ఆతృత ఉంటుంది, వేచి చూడడంలో ప్రశాంతత ఉంటుంది. వేచుడు ఓపికే, ప్రశాంతత ఉంటుంది. వస్తే వస్తుంది. ఎదురు చూడాలి అనుకోండి, ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అనుకుంటా కూర్చుంటాడు వాడు, నిద్ర పట్టదు వాడికి. కాబట్టి వేచి చూస్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత అంధకారంలో ఒకరోజు వెలుగు రేఖలు కనిపించాయి. పదార్థుడు మాస్టర్ రాస్తున్నాడు. అంధకారంలో ఒకరోజు వెలుగు రేఖలు కనిపిస్తాయి. ఈ ఒక్క వాక్యం మన జీవితానికి అన్వయించుకోవాలి. ఎప్పుడూ చీకటి అనేది ఉండదు, వెలుగు వచ్చి తీరుతుంది, ఆశాజ్యోతి ఉంటుంటుంది. అనుకుంటే జీవితం ఆనందం. ఆలోచన ఇప్పుడు చీకటి ఉంటుందా? వెలుగు వస్తుంది కదా. మళ్ళీ చీకటి వచ్చినా మళ్ళీ వెలుగు వస్తుంది కదా. అంటే అండి వెలుగు చీకటి రెండు సమానం, సహజం, సహజం. కాబట్టి దాని గురించి చింతించిన అవసరం లేదు. అలాగే దుఃఖము సంతోషము రెండు ఉంటాయి, రెండు మిళితమే జీవితం అని తెలుసుకోగలిగితే జీవిత ఆనందం. అంధకారంలో కూడా వెలుగు రేఖలు కనిపిస్తాయి. అమావాస్య కూడా మాకు నక్షత్రాలు ఉన్నాయా లేదా? చంద్రుడు ఉండడు, నక్షత్రాలు ఉండవా? చంద్రుడు ఉన్నాడు. అది లేకపోతే మినుగురు ఉన్నదా? అదే మన జీవితం అందించుకోవాలి. మనకు సమస్య వచ్చింది, దుఃఖం వచ్చింది, దానికి పరిష్కారం ఏదో ఒక రూపంలో చిన్నదైనా కనిపిస్తుంది. ఆ చిన్నది పెట్టుకుని ముందుకు వెళ్ళగలగాలి. తీగలాగితే దొంగత కదిలినట్టుగా. కాబట్టి జీవితంలో నిరాశ, నిస్పృహ, నిస్తేజం అనేది ఉండకూడదు. ఇది యొక్క జీవితం. మన జీవితం నిరాశ, నిస్పృహ ఎప్పుడు నిస్తేజం ఉండకూడదు. అందుకే ఆధ్యాత్మికం అంటే ఉత్సాహం, ఉత్తేజం అని చెప్పడం. అలా చెప్పినప్పుడు వీడు గురువు గారికి ఒక చిన్ననాటి స్నేహితుడు. అతనికి ఆరోగ్యం సరిగా లేకపోతే ఆయన చూడడానికి వెళ్ళాడు గురువుగారు. వెళ్ళగానే అతడి ఆరోగ్యం క్షీణించింది. ఇతని ఒడిలోనే తల పెట్టుకుని ప్రాణం వదిలేశాడు. ఎవరు? గురువు గారి యొక్క స్నేహితుడు. ఆ బాధను తట్టుకోలేకపోయాడు గురువుగారు. ఇది పిల్లలకు గురువుగారు చతుర్వేది నేర్పించాడే ఆయన. పక్కూరికి వెళ్ళాడు, ఆ చేతి దర్శించాడు. దర్శిస్తానే ఇతని ఒళ్ళోనే ప్రాణం విడిచిపెట్టేశాడు. ఎలా ఉంటుంది? మన చేతిలోనే ప్రాణం పోతే మనసు గిలగలా కొట్టుకుంటుంది. నిజమైన హృదయ స్పందన ఉన్న వాడికి. డాక్టర్లకు ఉండదు, వాళ్ళు చూసే అలవాటు కదా వాళ్ళకి. అట్లా ఎప్పుడు స్పందన కలిగిందో ఇంటికి వచ్చిన తర్వాత ఏదో విచారంతో ఏ పని చేయకుండా నిర్లిప్తంగా ఉండడం ప్రారంభించాడు గురువుగారు. ఇతను చూసి ఏంటి గురువుగారు ఎలా ఉన్నారు, ఏమైనా సంగతి? ఆనందంగానే వెళ్ళాడు కదా, వచ్చిన తర్వాత ఎందుకు అలా ఉన్నాడు, ఎందుకు అలా కడుతుందని చెప్పేసి వెంటనే గురువుగారు మెల్లగా అడిగి, ఏంటి గురువుగారు మీరు ఇలా ఉన్నారు, ఉత్సాహంగా లేదని. అప్పుడు ఆయన చెప్తున్నాడు, జీవితం ఎంతో క్షణికమైంది, జీవితం ఎంతో క్షణికమైనది. ఎందుకని? తన స్నేహితుడు ఆరోగ్యంగా ఉన్నాడు, స్నేహితుడు ఉన్నట్టుండి తన చేతిలోనే మరణించేటప్పటికీ, క్రితం రాత్రి నా స్నేహితుడు మరణించడంతో నాకు దుఃఖం కలిగింది. ఈ ప్రపంచం ఎంత దుఃఖమయమో అనే ఆలోచన కలిగింది. నా జీవితం అంతా కూడా క్షుద్ర విద్యలతో గడిపా. గురువుగారు ఇప్పుడు వచ్చిందని ఆలోచన గడిపా. వాటి ప్రదర్శనతో అనేక మంది చావులకి, కలహాలకి, తగువులకి నేనే కారణమయ్యా. ఈ లోకానికి ఇంకా దుఃఖాన్ని నేను తోడు చేసిన వాడయ్యా. ఇదే దుఃఖం. ఆ దుఃఖంలో ఇంకా దుఃఖాన్ని నేను పెంచా. నా శిష్యుడమైన నీకు కూడా నువ్వు నా అడుగుజాడలో ఉన్నావు. నేను చెప్పినట్టుగా నువ్వు చేశావు కాబట్టి నువ్వు చేసిన పాపంలో కూడా నాకు పాపం అంటాడు. అంతే కదా. నేను పాపం చేయమని చెప్పా, మీరు చేశారు అంటే ఏంటి? అందులో భాగం చెప్పినోడు కూడా వస్తుంది.
దీన్ని బట్టి మనం అనుకోవాలి, మనం గ్రహించాలి. మనం ఏదైనా తప్పుడు మార్పులు చెప్పమని ప్రేరేపణ కలిగిస్తే వాడు చేసిందనగా అందులో భాగం మనకి వస్తుంది. నేను కొట్టలేదు, తిట్టలేను, మీ దగ్గర కొట్టిస్తా, తిట్టిస్తా. నా మీద కొలుగుతూ మీరు తిట్టేస్తారు, అయినా అందులో పాపం నాకు వస్తుంది. అంటే దీన్ని బట్టి మన జీవశైలి ఎలా ఉంచుకోవాలి? ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా అండి, ప్రతి ఒక్క సంఘటన మన జీవితం అనుభవించుకుంటూ వచ్చినప్పుడే మనం సంస్కరింపబడతాం. లేకపోతే మనకు కాదండి, ఆయనకి కదా. మనమే నీతిమంతులు అనుకుంటాం, ఎవడు కూడా అనుకుంటుంటాం. ఇది ఆయనకి చెప్పింది, నాకు చెప్పలేదంటే అర్థమైందా? నేను మంచోడనే కదా, అంతే కదా సార్. మీరు వాళ్ళు చెప్పారు, నేను అనుకుంటా నాకు చెప్పలేనా హరిగారు అంటే నేను మంచోడిని అని నేను అనుకుంటా. లేకపోతే బాబా కావచ్చు, మహాత్ములు కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపదేశాలు ఇస్తుంటే అది నాకు కాదండి, వాడికి లేకపోతే నా చెప్పుడైనా అని భావిస్తాం. అలా ఉండకూడదు. ప్రతి ఒక్కటి మనం అన్వించుకుంటూ రావాలి. మంచి కావచ్చు, చెడు కావచ్చు. చెడు చూసి ఇలా చెడు మనం చేయకూడదు, అలా మంచి ఇలా మనం నేర్చుకోవాలి. కాబట్టి నువ్వు చేసే పనిలో కూడా నేను భాగ్యుడైన కనుక ఆ పాపం నాకు తోడైంది అంటున్నాడు గురువుగారు. కాబట్టి మనం చెడ్డ పనికి మనం ఎవరికి ప్రోత్సాహం చేయకూడదు. పర్వాలేదు చేయి అంటుంటాం, అందరూ చేయలేదు మనం చేసి తప్పే ఉందరా అని అంటుంటాం. సాధారణ రాజధాని కదా, గవర్నమెంట్ రాయితీ ఇస్తూ ఉంది, వాడు అమ్మసు వాడిస్తున్నాడు, అమ్మ డబ్బే కదా అంటాం. రాయితీకి నాకు అర్హత లేదని తీసుకుంటున్నా. ఎందుకు తీసుకుంటున్నా? ఆ డబ్బు ఇస్తున్నాడా, మన డబ్బే కదా అంటాను నేనండి, మీరు కాదు. మరి రాయితీ నాకు అర్హత లేదు కదా, నేను ఎందుకు తీసుకోవాలి అని ఆలోచించరు. నువ్వు కూడా తీసుకోరా, నేను తీసుకుంటా అంటాను ఇంకొక ఆయన కూడా. మనం అన్వించుకోవాలండి కదా, ఎందుకంటే ఆ పాపలో మనం మూట కట్టుకోకూడదు. అదే భరద్వాజ మాస్టర్ గారు రచించి పుస్తకాలు రాస్తుంటాడు కదా, కొన్ని పేపర్లు అయిపోయినాయి, పేపర్లు దారా అన్నాడు. ఒకరి గబ పేపర్ తీసుకొచ్చాడు, ఇది ఆఫీస్ పేపర్లు అన్నాడు. ఆఫీస్ పని చేస్తున్నాడు, ఆఫీస్లో కట్టింటో పెట్టుకోన్నాడు. ఈయన బాగా కొనుక్కురమ్మన్నాడు. ఈయన ఆఫీస్ పేపర్ తీసి ఇచ్చాడు మాస్టర్ గారికి. దొంగ సొత్తు తీసి పడేయన్నాడు. గవర్నమెంట్ సొత్తులు నుంచి నాకు ఇవ్వడం ఏంటి, మనం వాడుకోవడం ఏంటి? పేపర్ల సంగతి ఏనండి, డబ్బు సంగతి కూడా చెప్పాల. అబ్దుల్ కలాం ఏ సూట్ కేసుతో రాష్ట్రపతి వాళ్ళు అడుగు పెట్టాడో ఆ సూట్ కేసులో బయట వచ్చాడు, అంటే 4 గుడ్డలతో. అబ్దుల్ కలాం రాష్ట్రపతి భవన్ చూడడానికి వాళ్ళ బంధువులు వస్తే ఆ ఖర్చు రాష్ట్రపతి లెక్క రాయొచ్చు, రాస్తారు కూడా. బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళు తిండి తిప్పలని చూడాలి కదా, అక్కడ చూడాలి కదా, ఈయన బంధువులే కదా, అది గవర్నమెంట్లకు రాయొచ్చు. ఆయన రాయండి, సొంత ఖర్చు లెక్క రాశాడు. అది కష్టమానికి ఇక్కడ పట్టుకోవాల్సిందంటే సంకల్పం ఉండాలండి. సత్సంకల్పం ఉంటే సాధ్యం కాదంటే ఏది ఉండదని చెప్పండి. మనం కుంటి సాగులు చెప్పడానికి వెళ్తాం, ఎక్కడైనా చాలా సాకులు ఉంటాయి, చేయాలంటే కదా కష్టమా. కాబట్టి ఈ కాలం ఎవరు ఉంటారా అని కాదు, మనం అటువంటి చేయకపోయినా మనం చేయగలగాల్సిన ఉందా లేదా నేను ఆలోచించండి. నేను చేయలేదండి, కాబట్టి ట్రైన్ రష్గా ఉంది, టికెట్ కూడా ఎక్కేసాను. పట్టుకుంటే కడతామనేసి పట్టుకోలేదు. మరి ఆ టికెట్ డబ్బులు గవర్నమెంట్కి నేను చెల్లించాల్సిన అవసరం ఉందా లేదా? ఎవరు పట్టుకోలేదు చెప్పేసి బ్రహ్మాండంగా పోయేసి ఆ ఖర్చులతో హోటల్లో పోయి బ్రహ్మాండ టిఫిన్ చేశాను. నేను ఇప్పుడు తెలుసుకున్నాను నాకు బుద్ధి. మన గవర్నమెంట్కి ఏమవ్వాలి, ఎవరికో గవర్నమెంట్ సహాయం లేకపోతే ఉండి దేవుడు ఉండి లేచిపారు, లేకపోతే దాని ఉపయోగపడికి వాడి కొడుకు వాడు సహాయం చేయి. ఆ 10 రూపాయలకు 20 రూపాయలకు 50 రూపాయలకు 100 రూపాయలకు ఆ టికెట్ ఎంత అంత. ఇప్పుడు కదా బుద్ధి వస్తుంది, టికెట్ ఖర్చు పెట్టి వచ్చేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి ధర్మ సూక్ష్మం తెలుసుకోవాలండి. దానికోసమే ఈ మహాత్ముల యొక్క జీవిత విధానం తెలుసుకోవాలి. ఇక్కడ అంటే ఈ ప్రతి ఒక్కటి విషయంలో ఆలోచించుకొని ఏమండి, పాపానికి పాపం, పుణ్యానికి పుణ్యం. ఇప్పటికీ నా జీవితాన్ని సత్యాన్వేషణలో గడపాలి మన గురువుగారు అనుకుంటున్నారు. గతంగా అయిపోయింది, నేను సత్యాన్వేషణలో గడపాలి. కానీ ఇక్కడ పిల్లల బాధ్యత ఎవరు చూసుకుంటారు, కుటుంబ బాధ్యత ఎవరు చూసుకుంటారు?
నువ్వు చూసుకుంటావా అని అడిగాడు. ఎవరిని? నీలగర్పణ. అంటూ నువ్వు స్వీకరిస్తే వెళ్ళిపోతా అన్నాడు. కానీ నువ్వు సంకల్పం ఉంది కదా, ఏది బండి కిందకు వచ్చింది అమ్మారిగా సంకల్పం పెట్టి, మరి ఇది మీరు చెప్తున్నాడే అనుకుంటాను. పెట్టే ఏం చేయాలంటే అన్నాడు, లేకపోతే నువ్వే వెళ్ళు, లేకపోతే నువ్వే వెళ్ళు అంటాడు. ఇప్పుడు నేను నువ్వు ఉండి వెళ్తా అన్నాడు, నా బాధ్యత నువ్వు చూసుకో, నేను వెళ్తా అన్నాడు. వెంటనే నువ్వే వెళ్ళు, నిజమైన మతాన్ని అనుభవించి నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు. ఎందుకంటే నువ్వు యువకుడివి, నేను ముసలివాడిని, నేను అంత కష్టపడి నేను చేయలేను. కాబట్టి నువ్వు యువకుడు కాబట్టి నువ్వు నన్ను రక్షించుకో, నన్ను రక్షించు. ఎందుకంటే మంచికి ప్రోత్సహిస్తున్నాడు కదా, కాబట్టి అందులో భాగానికి వస్తుంది కదా. నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు. ఎందుకు ఆ పదం వాడాడు ఇక్కడ? నేను సంస్కరింపబడితే ఎదుటి ఎలా సంస్కరించగలుగుతాను? నేను నీతిగా ఉంటే కదా ఇతరులుగా నీతిగా ఉండమని చెప్పడానికి. కాబట్టి నువ్వు రక్షించుకో ముందు, తర్వాత నన్ను రక్షించు. అదే సాయి సాంప్రదాయం కూడా. ఇతరుల శ్రేయస్కై నువ్వు సంస్కరించుకుంటున్నాడు ఆయన. ఇతరుల శ్రేయస్గా నిన్న సంస్కరింపడితే నేను బాగుపడతానండి. నాలో మంచి లేకపోతే ఇతరులు బాగుపడతాను నేను. అర్థం కాదు, కష్టమేమో. కాబట్టి నువ్వు రక్షించుకో, నువ్వు నన్ను రక్షించు. అంటే నువ్వు ఉద్ధరింపబడు, నేను ఉద్ధరింపబడితేనే ఇతరులు ఉద్ధరింప చేయగలను. ఇంకా చెప్పాలంటే ఈత వచ్చిన వాడు ఈత నేర్పగలడు. ఈత నేర్పవాడు ఎలా నేర్పగలడండి? అందుకని ఇది బుద్ధుడి యొక్క విధానం అండి. బుద్ధ ధ్యాన ఉదయం మాస్టర్ గారు ఇది రాస్తున్నాడు. ఉదయం ఇదే రాసిన మాస్టర్ గారు ఇదే పదమే. నువ్వు బాగుపడు, ఇతరులు బాగుపడచ్చు. కాబట్టి మనం సంస్కరించుకుంటేనే మనం చెప్పబడేదండి. మన సంస్కరణ చూసి వాడు సంస్కరింపబడతాడు. మల్లెపూల వాసన ఉంది, మల్లెపూలు మీ చేతిలో తాగితే చాలు ఆ చెయ్యంతా మీ మల్లెపూల వాసన ఉంటుంది. అట్లాగే మీరు సంస్కరింపబడితే ఇది ఆదర్శం అవుతుంది. ఇప్పుడు అబ్దుల్ కలాం మనం చెప్పుకున్నట్టుగా, వివేకానంద కూడా చెప్పుకున్నట్టుగా, ఒక సుగంధ ద్రవ్యాల షాప్కి వెళ్ళాం, సెంట్ బాటిల్. ఇదంతా 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 తాక్కుంటూ వచ్చాం. మనమేం కొనలే, మన చేతికి అంటుకుంటుంది అంటుకోదా, అందుకు సత్సాంగత్యం. అందుకే దుష్టుడికి మనం సహకరించినా అందులో మనకి పాపం వస్తుంది, సజ్జనుడికి మనం సహకరించినా అందులో మనకి పుణ్యం వస్తుంది. ఏదన్నా సంవత్సరం చేస్తే గబగబ మీరు ఆకులు ఎత్తామండి, ఆకులు ఎత్తి పుణ్యం వస్తుంది. ఇందులో మంచి కార్యం చేస్తున్నారు కదా అది. కాబట్టి నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు. నువ్వు యువకుడు, ఎందుకంటే ఈ శరీర దార్ఢ్యం ఉంది, ఇలా మనోనిగ్రహం ఉంటుంది, అందుకని నువ్వు వెళ్ళు. ఒక మాట అంటాడు, కపటం లేని సాధువుగా తయారవు. కపటం లేని సాధువుగా తయారవు. కపటం అంటే సాధువు అంటే ఉండాలని అర్థం. అందరూ సాధువులనే, కపటం ఉంటుంది. నేను సత్యం చెప్పేవాడిని, కానీ వాళ్ళ కపటం ఉంటుంది. ఏమని అందరూ మెచ్చుకోవాలని. మెచ్చుకోలేదు అనుకోండి, ఎందుకు వచ్చి నమ్మకం చెప్తాను. అది ఇద్దరు ముగ్గురే ఉన్నారు సత్యంగానికి, అలా ఇద్దరు ముగ్గురు సత్యంగా ఉన్నారు. కానీ పైకి మాత్రం ఇద్దరుంటే పర్వాలే, సత్యంగా చెప్పాను మాస్టర్ గారు అంటాను నేను. మాత్రం రావాలి మాత్రం ఏంటి ఇద్దరే వచ్చారు కదరా అనుకుంటాను మనసులో. ఇది ఎవరు నష్టం లేకపోవచ్చు కాక, కానీ అది కపటం ఉన్నా కాదా? అందుకని నువ్వు సాధన చేస్తున్నావు, కపటం లేని సాధువుడుగా నువ్వు అవ్వాలి. అంతకంటే మహాభాగ్యమా అనుకున్నాడు. ఇప్పుడు పరిమించేసింది కదా, పరిమించేటప్పటికి మహాభాగ్యం. ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా సన్యాసం తీసుకోవాలనుకున్నాడు. మంచి కార్యక్రమే కదా, వదిలి వెళ్ళిపోవాలి కదా, తల్లి అనుమతి లేదు, పోకూడదు. ఎలా అనుకుంటున్నాడు, స్నానానికి పోయాడు, ఒక మొసలు పట్టుకున్నాడు, కేకలేశాడు, అమ్మ బంధువులు పరిగెత్తారు. అప్పుడు అంటాడు, అమ్మ నేను సన్యాసం అన్ను తీస్తే ఈ మొసలు వదిలేస్తాను అన్నాడు. ఆ అన్ను తీసి మొసలు వదిలేసింది. అలాగే సిద్ధార్థుడు స్వామి కథ కూడా సన్నిధానం అనుకున్నాడు, వచ్చిందో పాము కాటేసింది.
అయ్యో పాము అంటే సరిపోతున్నాడు ఒకటి పాములోడు. అతన్ని కానీ జ్ఞానానికి మనిషి పంపిస్తే నేను ఒకటి మంది చేస్తానన్నాడు. ఆయన శివుడు. కాబట్టి సంకల్పం ఉంటే నెరవేరనది అంటూ ఏది ఉండదు. మీరు చెప్పారు ఈ కాలం సాధ్యమా అని. మీరు చెప్పారు, వాళ్ళు చెప్పలేదు అంతే. వాళ్ళ కోసం అనుకుంటున్నారు అందరూ, మీరు అన్నారు అంతే. కాబట్టి సాధ్యం కాదంటే ఏది ఉండదు. ఈ ప్రపంచంలో సాధ్యం కానిది ఏదంటే మన చేతిలో జననము మరణం అంతే. కాబట్టి ఇది గుర్తించగలిగితే ఈ మిలారప జీవితం ద్వారా మన జీవిత అన్వేషణలో ముందుకు పోగలం. దీనికి అంత కావాల్సింది ఏముంది? ఆయన దగ్గర నుండి వెళ్ళిపోవడానికి అనుమతి వచ్చింది. దానికి తోడు ఆయనే అంటే గురువుని ఆశ్రయించాలంటే ఆయనకు కానుకలు ఇవ్వాలి, అంటే దక్షిణ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ధర్మం కాదు, అది గౌరవ సూచకం, ధర్మం కూడా. అందుకని నువ్వు గురువు అన్వేషణ పోతున్నావు కదా, నీ దగ్గర ఏముంది? అందుకని ఉన్ని వస్త్రాలు అడిగి అంటే పశువుల్ని అన్నీ ఇచ్చి పంపించాడు. ఇచ్చి పంపిస్తూ నార్ అనే ప్రాంతం, అంటే టిబెట్ టిబెట్ నేపాల్ కదా భాషలు ఉంటాయి. నార్ అనే ప్రాంతంలో ఒక గురువు ఉన్నారు. ఆయన ప్రాచీన సాంప్రదాయానికి చెందినవాడు, గొప్ప శక్తులు గలవాడు. ఆయన దగ్గరకు పోయి సాధనలో శ్రమించమని పంపించాడు. అంటే గురువుకు కానుకలు ఇవ్వడం అని సాంప్రదాయం చెప్పాము. అందుకంటారు గర్భవతిగా ఉన్న ఇంటికి వెళ్ళేటప్పుడు కొత్త చేతులతో వెళ్ళకూడదు, చిన్న పిల్లలు ఉన్న ఇంట్లోకి కొత్త చేతులతో వెళ్ళకూడదు. ఈ శాస్త్రం. గురువు దగ్గరికి, భగవంతు దగ్గరికి కొత్త చేతులతో వెళ్ళకూడదు. ఎందుకని? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? గురువు దగ్గరికి అతని జ్ఞానాన్ని పొందాలని. మరి అతడు ఆ జ్ఞానాన్ని పొందాలని అతనికి వచ్చిన దానికి అతను ఎంతగా శ్రమపడి ఉంటాడు? ఆ శ్రమంతా నీకు ఇస్తున్నాడు, అతని ప్రతిఫలంగా నువ్వేమి ఇస్తున్నావు? బాహ్యమైన వస్తువులు అనుకుంటున్నాం ఇక్కడ. అది అందుకోసంగా ఈ కానుకలు అని ఏర్పాటు చేశానండి. హృదయపూర్వకంగా నువ్వు భగవంతుని సమర్పించు అని. అందుకని కానుకలతో వెళ్ళమని చెప్పాడు. అతడు వెళ్ళే సమయానికి ఆ గురువు గారు ఊళ్ళో లేడు. ఇది ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వెళతానే ఎవరు చెప్తున్నాడు? ఆ గురువు చూపించండి, నేను కొంత మీకు డబ్బిస్తాను, నాకు సహాయం చేయండి అని అందరూ అడుగుతున్నాడు. అంటే గురువు ఎక్కడో తెలియకపోయా, కొత్త ప్రదేశం కదా. అలాంటప్పుడు ఎలాగో ఎవరి ద్వారానో ఆ గురువు దగ్గర చేరుకున్నాడట. ఇది ఆ బార్ అనే ప్రాంతంలో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతనికి కాస్త కానుకలు సమర్పించుకున్నాడు. సమర్పించుకొని నా జ్ఞానం గురించి చెప్పలే, నిజాయితీగా నేను చాలా పాపాత్మునండి, నేను చాలామందిని చంపేశాను, చాలామంది నష్టం చేశాను, ఏదో పడమటి కొండ ప్రాంతం నుండి తంత్రవేత్త అయిన ఒక గురువు గారి దగ్గర ఉన్నాను, అక్కడి నుంచి నేను వచ్చాను. కాబట్టి ఈ ప్రపంచంలో పుట్టుక చావు నుండి విముక్తి మీకు ఇవ్వండి, సత్యాన్ని వేసి నేను వచ్చాను అని నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఈ నిజాయితీ మనం ఉందంటారా? ఎక్కడో పడినా ఈయన దగ్గర ఉందా? భగవంతుడి దగ్గర ఉందా? నాలో తప్పులని చెప్పుకుంటున్నా, నిజాయితీ చెప్పుకుంటానా, ఒప్పుకుంటానా? ఇక్కడే లేదు. మరి మనుషులు పోయి నేను మరి ఇంతకుముందు ద్రోహం చేయాలనుకున్నాను, నన్ను క్షమించు అని అడతామా? మనసు అనుకున్నాను అనిపిస్తే మొట్టమొదటి కావాల్సిన నిజాయితీ. వెళ్తే మనం నేర్చుకోవాలండి. ఇక్కడ ఈయన ఒక్క చెప్పాడు. ఈ నిజాయితీ మనకి ఎక్కడ కనబడుతుందంటే దుర్జటి మహాకవి కాళహస్త్రం రాశాడు. నేను అప్పుడు తెలుగులో వచ్చింది ఒకసారి, తెలుగు బుక్స్లో ఒకసారి వస్తుంది కదా. మొత్తం తన పరిహారం చెప్పుకునేసాడు. నేను వ్యసనపరుడిని, నేను దొంగని, వాడిని, వీడిని, ఆయన్ని అన్నీ ఆయన చెప్పుకున్నాడు. మరి ఒప్పుకుంటున్నాడు. ఎంత గొప్ప అయినాడండి. శివుడు అనుగ్రహించలేదా? అంతే తర్వాత ఒక అంటాడండి, నేను సేవ చేసినప్పుడు ఎటువంటి ఆపదల కలగని ఒక శ్లోకం ఉందండి. నేను సేవింప ఆపదలు ఎన్నెలా రాని అని మొదలుపెడతాడు. అంటే అందులో నన్ను మహాత్ముడిని కీర్తించని, సామాన్య మానవుని అనుకొని, నేను ఆనందాన్ని అనుభవించని, అలాగే వేదనని రాని,
నాకు జ్ఞానానందం కలగని, నేను ఈ లౌకికంలో ఉండని, ఇవన్నీ కూడా నాకు భూషణాలే అంటాడు, నాకు సుగుణాలే అంటాడు. అదేంది మంచి సుగుణం, చెడు కూడా సుగుణే అంటున్నాడు ఏంది అంటే కీర్తి ఎలా ఉందంటే ఏదైనా నా మంచే. నాకు దుర్గుణాలు వచ్చింది, నా ప్రారంభంలో వచ్చింది, నా ప్రాంతం తిట్టాడు వాడు, నా ప్రాంతం వాడు పొగిడాడు. ఈయన పొంగాల్సిన అవసరం లేదు, పొంగాల్సిన అవసరం లేదు. అది నాకు భూషణమే, ఇది నాకు భూషణమే. స్థితప్రజ్ఞత ఉన్న భూషణమే కదండి. ఆభరణం మీద భూషణం అంటే ఆభరణం. అలా చేశాడు, ఇతను ఒప్పుకున్నాడు. ఇతను నా కానుకలు ఆయన అందుకు నేను చెప్పాడు, నా ఉపదేశ మార్గాన్ని గొప్ప పరిపూర్ణత అంటారు అన్నాడు ఆ గురువు గారు. నా ఉపదేశం గొప్ప పరిపూర్ణత అంటే పరిపూర్ణత, గొప్ప పరిపూర్ణత తేడా చెప్తాడు ఇక్కడ. గొప్ప పరిపూర్ణత అంటే ఏమిటి? చివరి మొదలు నుంచి పై వరకు అన్నీ ప్యూరిఫైడ్, అన్నీ క్వాలిటీ. అంటే చెట్టు వేరు నుంచి వేరు, కాండము, కొమ్మలు అన్నీ కూడా ప్యూరిఫైడ్. అటువంటిది నా ఉపదేశం. ఎందుకంటే చెట్టు ప్రారంభంలో, మధ్యలో, అంతంలో ఎలా ఉంటుందో వేప చెట్టు వేరైనా చేదే, కాండమైనా చేదే, ఆకైనా చేదే, పువ్వు అయినా చేదే. ఇది చెప్తే అర్థమవుతుంది. అలా పరిపూర్ణ చేతున్నట్టుగానే గొప్ప పరిపూర్ణతలో జ్ఞానం ఉంటుంది. అంటే ఎక్కడ పెట్టుకున్నా అక్కడ ఉంటుంది. ఈ గొప్ప పరిపూర్ణత ఏమన్నారంటే పంచదార చిలక. ఆ చిలక బొమ్మని నువ్వు ముక్కు కొరికినా తీగన ఉంది, తోక కొరికినా తీగన ఉంది, కాలు కోరి దొరికినా తీగన ఉంటుంది, ఉండదు ఆ బొమ్మ. అది గొప్ప పరిపూర్ణత అంటే. ఆ పరిపూర్ణతే సాయినాథుడు. ఆయన చూపులో పరిపూర్ణత, ఆయన నవ్వులో పరిపూర్ణత, ఆయన మాటలో పరిపూర్ణత, ఆయన చేతలో, నడతలో, జీవితంలో అంతటా పరిపూర్ణతే గొప్ప పరిపూర్ణత. నువ్వు ఏ కోణంలో చూడు బాబాయ్, అందులో అసంపూర్ణత అంటే ఏముండదు. మనం గ్రహించలేకపోతే అసంపూర్ణ అనుకుంటామే, కానీ గ్రహించగలిగితే అది పరిపూర్ణం. బాబా దగ్గర ఒకడు వస్తాడు, బాబా నాకు సహాయం చేయడు అంటాడు, నేను చేయనివారా అంటాడు, నాకు డబ్బు లేదని అంటాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత శ్యామ అంటాడు, ఏంటి బాబా నేను అబద్ధం చెప్తున్నావు, అందరు ఖర్చు చెప్పాలంటాడు, నేను నిజంగా డబ్బు ఉంది కదా అంటే బాబా చెడ్డవాడా అని కంటికి వచ్చేసాడా? మరి బాబా దగ్గర ఎంతకాలం ఉన్నాడు శ్యామ? అప్పుడు బాబా ఏమన్నాడు, అతడికి ఇవ్వడానికి మేలు చేయదు, అందుకని వద్దానని అన్నాడు. అంటే బాబాకి సంస్కృతి కలిసి ఉంటే కామ్గా ఉంటాడు. అంటే బాబా ఏ కోణంలో చూసినా ధర్మాన్ని అతిక్రమించడు. చిన్నపిల్లవాడు నాశనం అయిపోతాడు, డబ్బులు ఇస్తాం మనం అనుకున్నా, మరి అధర్మం ఎలా అవుతుంది? ఇట్లా అన్ని కోణాలు మనం పరిశీలించాలండి ఇక్కడ. అట్లా నా జ్ఞానం గొప్ప పరిపూర్ణత, నా మార్గం పరిపూర్ణం అవ్వడం వలన ఉపదేశం పొందిన వారిని, ఇచ్చిన వారిని కూడా రక్షిస్తుంది. బాగా పైకి వస్తా ఉన్నాడు, నమ్మకం కుదరాలి కదా. ఇచ్చిన వాడికి మంచి జరుగుతుంది, పుచ్చుకున్న వాడికి మంచి జరుగుతుంది. ఈ ఉపదేశ ఫలమే జ్ఞానం అంటారు. ఎవరైనా ఈ మార్గంలో ఒక్కరోజు జ్ఞానం ఉంటే చాలు, విముక్తి లభిస్తుంది. దగ్గరికి అంటే ఒక్కరోజు వచ్చేస్తాను, ఇంకే ఉంది ఛాన్స్. ఇంతకాలంగా గొప్ప తపస్సు చేశాను, చుదవిజులు కానీ కొన్ని సంవత్సరాలు చేస్తే నాకు చుదలు వచ్చింది. ఈ ఒక్కరోజు ముక్తి వచ్చినప్పటికీ ఆనందం కదా. వచ్చేటప్పటికి ఆధ్యాత్మికంగా, మానసికంగా అభివృద్ధి ఉన్నవారికి ఈ ఉపదేశం చెవులు పడగానే ఏ ధ్యానము అవసరం లేకుండానే ముక్తి లభిస్తుంది. అది ఎంతో పరిస్థితిలో ఉన్నవారికి అది నీకు ఇస్తున్నా. ఎంత ఆనందం, బంగారం నీకు ఇచ్చేస్తారా, ఇది ఎవరు లేదంటే అట్లా ఉంటుంది. అట్లా ఇలాంటి పరిస్థితి దాని ముందు అర్థం చేసుకున్నాడు. ఆధ్యాత్మికంగాను మానసికంగాను అభివృద్ధి ఉన్న వారికే ఈ ఉపదేశం చెవులు పడగానే అన్నాడు. అది నిలబడదా? అది నిలబడక ఇస్తానే నీకు ముక్తి, అది నిలబడింది. ఆధ్యాత్మికంగా మానసికంగా అభివృద్ధి చెందిన వాడికి చెవులు పడగానే అది వస్తుంది. అది లేకపోయిన వాడికి చెవులు పడినా శేషం పోయినట్టుగా ఉంటుంది, ఏమంటున్నాడు. ఇది తగ్గించి బ్రహ్మాండంగా నా బ్రహ్మ నాకు ఉపదేశిస్తాడని చెప్పేసి ఎగిరి కనిచేశాడు. దుష్టమైన ఈ మానసికతలో ఆ మాటే నాకు ఎక్కింది. ఏ మాట? ఒక్కరోజే ఎక్కుతానవే. అందుకే దుష్టమైన నా మానసిక స్థితిలో
ఆ ఒక్కడు తలకెక్కిందట. ఇది వరకు ఆ మంత్రాలు నేర్చుకోవడానికి కొన్ని నెలలు పట్టిందే, ఈయన చూడు ఎంత సులభంగా మనం ముక్తి చేస్తున్నాడే అనేసి ఈయంత గొప్ప గురువు గారు అని అనుకొని ఇంకా ధ్యానము చేయడం మానేసినాడు. ఉపదేశాన్ని దాన్ని అభ్యాసం చేయాలి కదా, అని చూడబడతానే నాకు ముక్తి వచ్చేస్తుంది, ఇంక నేను ధ్యానం ఎందుకు కష్టపడాలి ఇంకా అనుకున్నాడు అనమాట. మనం అనుకుంటాడా కదా శక్తిపాతాలు చేయి పెడితేనే మనకి అది వచ్చేస్తుంది అనేసి, ఆయన పాదాలు లాగితేనే మనకి అది లబ్ధి వస్తుంది చెప్పేసి పరిగెత్తి పడతాం పాదాలు లాగడానికి ఏమవుతుంది బంద వాడి బట్టి వచ్చేది కనుక్కుంటాడు. వాళ్ళ సంకల్పం ఉంటే వస్తుంది. అది మహాత్ములు అయితే వాడు మహాత్ములు కనుకోండి, ఇప్పుడు చెప్పినాడే నకిలీ వాడు అనుకోండి, ఆ నకిలీ మనకు అనుకుంటాడు. ఆటలాడుకొని ఎగిరి గడిచేశాడు. కుదురు గడిచింది, ఏమొస్తుంది సోమర్థం అయిపోయాడు కదా. అయిన తర్వాత అంటాడు, ఇప్పుడు తోపగా అంటే పేరు తోపగా అనమాట. పేరు తోపగా అంటే సావైపున కంఠం గలవాడని అర్థం. ఒరే తోపగా, నువ్వు ఎంత పాపాత్ముడువో, నువ్వు చెప్పిన మాట కూడా సత్యాలే. నేను కూడా నా ఉపదేశం గురించి నేను లేని కూడా గొప్ప చెప్పా, వాస్తవం కాదు, నేను లేని కూడా గొప్ప చెప్పా అని చెబుతూ, ఏమన్నప్పటికీ నువ్వు నా శక్తికి తగ్గవరా నాయన, నువ్వు చేసిన పాపానికి నేను నిన్ను బాధ్యపరచలేను, నీకు తట్టులేను, నిన్ను మార్చడం నా వల్ల కాదు అని నాకు అనిపిస్తుంది. నువ్వు మాయమాట చెప్పాడు, వీళ్ళ సాధన చేస్తాడు, నేను చేయలే, ఒకరు వచ్చేస్తారని చెప్పేసి సాధన మానేశాడు. అంటే ఆలోచన లేదు అక్కడ, కాబట్టి నిన్ను మార్చడం నా వల్ల కాదు అంటే మాయమే మెరుపులకి మోసపోతున్నట్టుగా మనం. అలా అయిన తర్వాత నీకు గోదావరి లోయలో ఒక గురువు ఉన్నారు, ఆయన గొప్ప యోగి, నరోపా గారి శిష్యుడు. ఆయన అనువాదనే మార్ప, ఆయన పేరు మార్ప. అంటే మార్పును తెచ్చేవాడు అనుకున్నావా? పేరులో మార్పును తెచ్చేవాడేమో, మార్పును కోరుకునేవాడేమో, ఎట్లా భావించుకున్నామా? మనం నెగిటివ్ కాదు, పాజిటివ్గా ఆలోచించాలి. ఆ మార్పు అనేది ఉందా వద్దు, మనం భావించుకుంటున్నాం. ఆ మాట విన్నాడండి, మార్ప అని వినగానే ఒళ్ళంతా దళదరించిందట. ఆ పేరు వినగానే ఒళ్ళంతా దళదరించి నా నాడులన్నీ ఒకేసారి వింతగా చైతన్యవంతులయ్యాయి. పదాలు వాడుకోండి, నా నాడులన్నీ. మన సరిగ్గా ఎన్ని నాడులు ఉంటాయి? 72,000 నాడులు ఉంటాయి పెద్దలు అంటారండి. నిజమైతే నాకు తెలిసి నిజమైతే మరి ఎన్ని ఉంటాయి? మరి నేను చదువుకున్న వాళ్ళు అంత మాత్రమే కదా. 72,000 నాడులు ఉంటాయని అంటారంట, నిజమేనా? నేను టీచర్లు సరే, ఒకటి కరెక్ట్ అయింది. అయితే ఆ 72,000 నాడులు వింతగా చైతన్యవంతమయ్యాయి, అంటే అంతవరకు నిశ్చేజంగా ఉన్నాయి, స్తబ్దుడిగా ఉన్నాయి. ఆ మాట వెంటనే ఉత్తేజములు పెళ్ళుబుకింది. ఇది వర్ణన కాదండి, వాస్తవం అదే. మనకు ఆశ్చర్యకర విషయం చూసినా వినరా మన శరీరం అంతా కంపిస్తుంది కదండి. అలాగే అనుకోని మనకు లభించిన ఎంతగా తెలుస్తుందండి. కాబట్టి ఇది వాస్తవం, వర్ణన మాత్రం కాదు. ఆయన నిజమైన గురువని నాకు వెంటనే తోచింది. ఇక నేను ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ప్రయాణం అయ్యాడు. ఎప్పుడు కలుసుకుంటాను అన్నదే నా మెదడుని మండిస్తున్నదంట. అదే మండిస్తున్న ఒకే ఒక ఆలోచన మంట పెడుతుంది మెదడుని. మంట పెడితే పరిగెత్తాలి కదా, ఇక్కడ సురుకంటే పరిగెత్తమోనమ్మా ఏమ్మా, అది ఆ సురికే జ్ఞానం తెలుసుకొని తపన పడేవాడికి పరిగెత్తాడు. ఈ కథ ఎప్పుడో ఇది జరిగింది, ఎప్పుడో కథ. మనం తిరువన్నామలై రమణ మహర్షి విన్నాం పేరు. ఆయన పూర్వ పేరు వెంకటరామన్. 17 ఆయనకు కూడా మరణ యొక్క విధానం అనుభూతి పొందాడు. అంటే శరీరం తగ్గకపోతే ఈ తప్పని చూస్తున్నప్పుడు ఏదైనా ఆలోచన కలిగింది. వెంటనే తిరువన్నామలని ఒక అతను వచ్చి ఒక స్నేహితుడు వచ్చి బంధువు వచ్చి నేను తిరువన్నామని చూస్తున్నాను అన్నాడు. ఆ మాట విన్నాడండి, తపన జరిగింది వెంకటరామనికి. ఎప్పుడు చూడాలి, ఎప్పుడు వెళ్ళాలి తపన పోయి ఆ తర్వాత
ప్రయాణం సాగించి తిరుమల అడుగుపెట్టి అప్పుడు ఇంత జనం ఉంటారు కదా, అప్పుడే పూజలు వెళ్తే పూజ అయిన తర్వాత పరిగెత్తి వెళ్ళి అప్పా అంటూ ఆ తిరుమల అరుణాచలేశ్వరుని గట్టిగా పట్టుకున్నాడు. కాబట్టి ఇది కూడా వాస్తవమే, అది కూడా వాస్తవమే. మన దేశం రమణ మహర్షి గురించి చెప్పుకున్నాం. ఇట్లా ఎంతమంది రమణ మహర్షి కూడా అంతే, అన్వేషణ మొదలుపెట్టే తపన మొదలైంది. ఆ తపన ఆర్తి మహాత్ములు దర్శిస్తే ఆయన తపన తగ్గింది. మరి మనము వింటున్నాం సాయి అనే పదాలు ఎన్నిసార్లు వింటున్నాము, ఎన్నిసార్లు పలుకుతున్నాము, ఎంత అనుభూతి పొందాము. ఇది తప్పు కాదండి, ఆత్మవిమర్శ చేసుకోవడమే. మార్పాన పదంగానే వినగానే ఇతరికి వెళ్ళిందంటే ఇక చూస్తే ఆయన సన్నిధి ఉంటే ఇంకెలా ఉంటుందో. అందుకే నామం స్మరించడం, రామ అంటున్నాం, కృష్ణ అంటున్నాం, పెదాలతో అంటున్నాం, హృదయంతో అనడం లేదు. హృదయం అంటే అప్పుడే వస్తుంది ఫలితం, అప్పుడే సాక్షాత్కరిస్తాడు అంతే. ఒక్క పిలుపుతోనే 4 సార్లు పిలవబడలే. ఒక గురువు గారు ఉన్నారు, ఒక కుటీరం, గురు శిష్యులు 2 ఉన్నారు. వెంటనే ఒకడు వచ్చాడు, ఒక రాజు, తన కష్టంలో ఉన్నాడని అని చెప్పుకోవడానికి. అప్పుడే గురువు గారు మంచి స్థానానికి వెళ్ళాడు. శిష్యుడు ఉన్నాడు. గురువు గారు చెప్పినా రామనామం చెప్పించమని చెప్తాడు ఎవరికైనా సరే. మనం ఏదైనా కష్టం వస్తే పారాయణం చెప్పినట్టుగా. అలా అతను వచ్చిన తర్వాత ఆ బాధితుడు వచ్చాడు. వస్తానే గురువు అయిపోయిదే కదా చెప్పేసి, ఏం లేదయ్యా రామ 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 అనుకోయా ఇంకా దుఃఖం తిరిగిపోతున్నాడు. సరే వెళ్ళిపోయినాడు. వెంటనే గురువుగారు వచ్చాడు. ఎవరైనా వచ్చిపోతున్నాడు. ఇప్పుడు వచ్చాడంటే కష్టమేంట, నేను రామ రామ 3 సార్లు చెప్పమని చెప్తాను. మరి పాపిస్తాడా, ఒక్కసారి చెప్తే ముక్తి వస్తుంది రా, 3 సార్లు చెప్పాలని చెప్పాను అన్నాడు. అతను భావిస్తున్నాం. అలాగే ఒక్క మాటతోని మార్ప అనే పదం వినగానే ఇది ఒళ్ళు కంపించింది, ఉదయం ద్రవించింది. ఇప్పుడిప్పుడు ఆతుర్దగా వెళ్ళాలని దర్శించాలని తపన మొదలైంది. ఆ దర్శనం రేపు శనివారం దేవనపాలెం గ్రామంలో. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ విలార మహారాజ్ की जय. గురుదేవ దత్త.